Hello everyone, welcome back to my channel Nikki New Trends and please do like, share and subscribe. అండ్ ఈ శారీ వచ్చేసి మీషో నుండి అన్నమాట. సో ఇది వచ్చేసి నేను 2 శారీస్ ఆర్డర్ పెట్టాను. ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్. సో 2 బ్లౌజ్ పీస్ వచ్చింది కదా, డ్రెస్ కోసమే కాబట్టి 2 బ్లౌజ్ పీస్కి అవసరం లేదు కాబట్టి నేను ఒకటి అనేది బ్లౌజ్ స్టిచ్ చేశాను. యాక్చువల్గా 2 బ్లౌజ్ స్టిచ్ చేశాను, బట్ ఒకటి కొంచెం డిఫరెంట్గా స్టిచ్ చేశాను. సో అది నేను చూపిస్తాను ఇప్పుడు, అంటే వీడియోలో అదే ఉంటుంది. సో ఈ డ్రెస్ అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను, లేదంటే పోస్ట్ చేసే ఉంటాను ఆల్రెడీ. ఇది వచ్చేసి 6 మీటర్స్ శారీ అన్నమాట. అలా 2 శారీస్ వచ్చాయి. 1 శారీ ఏమో నేను డ్రెస్లా స్టిచ్ చేశాను అండ్ 1 శారీ శారీలా డ్రైప్ చేసుకున్నాను. ఆ శారీ మీదకి బ్లౌజ్ వచ్చేసి ఇది అన్నమాట. నేను ఫుల్ హైట్ వచ్చేసేమో, అంటే బ్లౌజ్ హైట్ వచ్చేమో 13.5 తీసుకున్నాను. షోల్డర్ నెక్ అంటే హై నెక్ అనమాట కంప్లీట్గా. ఇది షోల్డర్ ఏమో 7 తీసుకున్నాను అండ్ ఆర్మ్ హోల్ దగ్గర కూడా వచ్చేసి 7 తీసుకున్నాను. ఇలా అక్కడ 1 ఇంచ్ గ్యాప్తో నేను కట్ డ్రా చేసుకొని ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకున్నాను అన్నమాట. చూడండి ఇలా. తర్వాత ఏం చేయాలంటే షోల్డర్ పార్ట్ ఉంటుంది కదా, షోల్డర్ పార్ట్ 4.5 పెట్టుకున్నాను. అంటే 7 కదా, 4.5 ఇంకా 2.5 ఉంటుంది. 2.5 ఏమో నేను నెక్ పార్ట్ తీసుకున్నాను. అండ్ షోల్డర్స్కి మనం చంక దగ్గర ఉంటుంది కదా, అది వచ్చేది అక్కడ మనం 1 ఇంచ్ కొంచెం తక్కువ కట్ చేసుకోవాలన్నమాట, లోపలికి లోతులాగా. తర్వాత ఫ్రంట్ నెక్ వచ్చేసి నేను 6 తీసుకున్నాను. నేను ఆల్రెడీ కట్ చేసుకున్నాను, బట్ అది వీడియో తీయలేకపోయాను, అందుకే మళ్ళీ చూపిస్తున్నాను. ప్రాపర్ షేప్ రాలేదు, నేను మళ్ళీ కట్ చేసుకున్నాను. చూడండి ఇక్కడ వచ్చేసి నేను ప్రిన్స్ కట్ సపరేట్గా కట్ చేసుకున్నాను. నేను మోస్ట్లీ నా డ్రెస్సెస్ కానీ బ్లౌజెస్ కానీ నేను డైరెక్ట్గా స్టిచ్ చేస్తాను, ఎందుకంటే ఫాస్ట్గా అయిపోతుంది. బట్ నాకు ఇది ఫుల్ హ్యాండ్స్ కోసం నేను సపరేట్గా కట్ చేయాల్సి వచ్చింది, క్లాత్ అడ్జస్ట్మెంట్ కోసం. ఇలా నేను సపరేట్గా ప్రిన్స్ కట్ అనేది కట్ చేశాను. అండ్ బ్లౌజ్ మిడిల్ కూడా ఇలా క్రాస్ కటింగ్ అనేది తీసుకుంటున్నాను అన్నమాట. ఇది వచ్చేసి ఆల్రెడీ పార్ట్స్ అయిపోయినాయి. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అన్నమాట. బ్యాక్ పార్ట్కి కూడా నేను షోల్డర్కి ఏమో 4.5 కట్ చేసుకున్నాను కదా, నెక్ పార్ట్కి ఏమో 2 అలా తీసుకున్నాను. అండ్ కింద లోతుకేమో, అంటే కొంచెం నెక్ డీప్కేమో 1 సెంటీమీటర్ అలా తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న కర్వ్ గీసుకొని ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇది వచ్చేసి హై నెక్. సో నేను బ్యాక్ ఆల్రెడీ రౌండ్ నెక్ పెట్టాను కదా, సో ఇప్పుడు ఏం చేశానంటే ఇలా స్క్వేర్ నెక్ బట్ కొంచెం క్రాస్గా డ్రా చేశాను. చూడండి ఇలా కింద 4 ఇంచ్తోని నేను మార్క్ చేసుకొని ఇలా 7 ఇంచ్ వచ్చింది కదా, దాన్ని హాఫ్కి మార్క్ చేసుకొని ఇలా వీడియో చూపిస్తున్నాను మార్క్ చేసుకొని నేను వాటిని జాయిన్ చేశాను. తర్వాత ఇంకో షేప్ కోసం ట్రై చేశాను, బట్ నాకెందుకో అంత పర్ఫెక్ట్గా అనిపించలేదు అది. సో నేను ఫస్ట్ గీసిన షేప్కి నేను ఫిక్స్ అయ్యాను. సో ఇలా నేను కట్ చేశాను అన్నమాట. చూడండి ఇలా కట్ చేశాను. తర్వాత మన బ్లౌజ్ పార్ట్ మీద ఇలా లైనింగ్ క్లాత్ అనేది మన అడ్జస్ట్మెంట్ చూసుకుంటూ ప్లేస్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ వచ్చేసి క్లోజ్ కదా, ఫ్రంట్ వచ్చేసి ఓపెన్ ఉంటుంది కాబట్టి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు నేను ఈ సైడ్ అంటే ఫ్రంట్ సైడ్ ఓపెన్ పెట్టుకున్నాను, బ్యాక్ సైడ్ అనేది క్లోజ్ పెట్టుకున్నాను. చూడండి ఇలా పార్ట్స్ అనేది ఇలా నీట్గా పెట్టుకొని, ఎందుకంటే మనకు ఫుల్ హ్యాండ్ వచ్చేస్తుంది, ఇది కాటన్ కదా, కొంచెం క్లాసీ లుక్ ఉంటుందని నేను ఇలా పెట్టాను అనమాట. నాకు హ్యాండ్ వచ్చేసి 23 వచ్చింది. చాలా అంటే కంప్లీట్ వ్రిస్ట్ వరకు వచ్చేసింది అనమాట హ్యాండ్. చూడండి ఇలా ఇంత పెద్ద హ్యాండ్ వచ్చేసింది. నాకు ఫుల్ హ్యాండ్స్ కోసమే నేను సపరేట్గా అలా కట్ చేసుకోవాల్సి వచ్చింది. మీకు ఎప్పుడైనా ఇలాగే కావాలంటే ఇలా కట్ చేసుకోండి, చాలా ఈజీగా. అండ్ మీకు నచ్చినట్టు బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. తర్వాత హ్యాండ్స్ మనం కట్ చేసుకున్నాము, ఇలా లోతులు అనేది కట్ చేసుకున్నాను హ్యాండ్కి. చూడండి ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ అనేది స్టిచ్ చేసుకుంటున్నాము. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మనం మిడిల్ పార్ట్ ఉంటుంది, ఆ చుట్టుకుట్టు వేసుకోవాలి. చూడండి ఇలా నేను చుట్టుకుట్టు పాదం ఇంచు గ్యాప్తోని కార్నర్స్ దగ్గర పాదం లేపుతూ ఇలా స్టిచ్ అనేది వేస్తున్నాను అన్నమాట. సో చూడండి ఇలా వేసుకుంటూ మనం చుట్టుకుట్టు వేసుకోవాలి. తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకొని దాన్ని కంప్లీట్గా రివర్స్ తీసుకోవాలి. అక్కడ కార్నర్స్ ఉంటాయి కదా, కార్నర్స్ దగ్గర ఖచ్చితంగా కటింగ్స్ అనేది చేసుకోవాలి, ఎందుకంటే మనం రివర్స్ తీసినప్పుడు ముడత అనేది రాకుండా ఉంటుంది. కటింగ్స్ ఎందుకు చేసుకుంటారంటే ముడతలు రాకుండా ఉండడానికి కటింగ్స్ అనేది మనం చేసుకుంటాము. చూడండి ముడత లేకుండా చాలా నీట్గా వచ్చింది. తర్వాత మనం ఫోల్డ్ చేసుకున్న దాన్ని ఇలా పెట్టేసి దాని మీద నుండి స్టిచ్ అనేది వేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ లైక్ మీ ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. అండ్ మనకు కావాలంటే ఐరన్ కూడా చేసుకోవచ్చు, ఐరన్ చేసుకున్నా కూడా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. బట్ నేను స్టిచ్చే వేసుకుంటున్నాను. చిన్న కుట్టు వేసుకోండి అండ్ పాదం ఇంచు గ్యాప్తో స్టిచ్ అనేది వేసుకోండి. కార్నర్కి వచ్చేసినాక ఇలా రఫ్ అనేది కొట్టుకోవాలన్నమాట. చూడండి ఇలా బ్యాక్ పార్ట్ అయిపోయింది మిడిల్లో. తర్వాత చుట్టుకుట్టు వేసుకోవాలి. చుట్టుకుట్టు వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. చూడండి ఇలా చుట్టుకుట్టు వేసుకుంటున్నాను. నెక్ దగ్గర కూడా ఇలా చుట్టుకుట్టు వేసుకొని ఆ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి.
మీకు కావాలంటే లైక్ గమ్ కూడా మనం పెట్టుకోవచ్చు, అంటే ఈజీగా అయిపోతుంది గమ్తో కూడా వర్క్ అనేది. మోస్ట్లీ జార్జెట్ క్లాత్స్కి చాలామంది అలా గమ్ పెట్టి యూస్ చేసి తర్వాత స్టిచ్ అనేది వేస్తారన్నమాట. అలా వేస్తే జారకుండా ఉంటుందని. తర్వాత బ్యాక్ టాకాలు పోసుకుంటున్నాం. నేను 2 ఇంచ్ అలా బ్యాక్ టాకాలు ఖచ్చితంగా పోసుకుంటాను, అంటే హైట్ వచ్చేసి. చూడండి ఇలా మిడిల్కి పెట్టేసుకొని, అంటే మన నెక్ షోల్డర్ నుంచి స్ట్రెయిట్గా తీసుకొని మనం దాన్ని పెట్టుకోవాలన్నమాట టాకాలు అనేది. తర్వాత నడుం పట్టి పోసుకుంటున్నాను బ్యాక్ సైడ్. నేను ఎమ్మింగ్కి ఏం పెట్టానండి అసలు, ఎందుకంటే నాకు ఎందుకో ఎమ్మింగ్ అంత నచ్చదు. కంప్లీట్గా లోడింగ్ లాగా స్టిచ్ చేస్తాను బ్లౌజెస్ అన్నిటివి నావి. చూడండి ఇలా ఫోల్డ్ చేసుకుంటున్నాను. కంప్లీట్గా ఫోల్డ్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. అండ్ ఎమ్మింగ్ అంటే ఊడిపోతుంది కదా, ఇలా చేస్తే ఊడిపోదు. అంతే, బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయింది. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. సో చూడండి ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అన్నమాట. ఫ్రంట్ సైడ్ ఓపెనింగ్స్ ఉంటాయి కదా, సో ఓపెనింగ్స్ అనేది నేను ముందుగానే కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనం మెయిన్ క్లాత్ అనేది సపరేట్గా కట్ చేసుకున్నాం కదా, అంటే జాయింట్ ఏం కట్ చేసుకోలేదు కాబట్టి లైనింగ్ క్లాత్ని కూడా నేను సపరేట్ చేసుకున్నాను అన్నమాట. ఇంతకుముందు జాయింట్లా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు సపరేట్ చేసుకున్నాను. తర్వాత ఇలా నెక్ దగ్గర అండ్ కింద కార్నర్ దగ్గర అనేది లోడింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, అంటే లోడింగ్ అంటే ఏం లేదు, రివర్స్ తీసుకోవాలన్నమాట. చూడండి ఇలా పాదమించి గ్యాప్తోని స్టిచ్ అనేది వేసుకోవాలి. మీకు కావాలంటే ఇది పెద్ద కుట్టు కూడా వేసుకోవచ్చు. ఇది కట్ చేసిన తర్వాత మనం రివర్స్ తీసుకుంటాం కదా, దాన్ని మనం చిన్న కుట్టు వేసుకోవాలి. ఎందుకంటే ఫినిషింగ్ అనేది బాగుంటుంది, నీట్గా కనిపిస్తుంది. చూడండి ఇలా నేను చుట్టుకుట్టు వేసుకున్నాను. అండ్ కింద సైడ్ కూడా నేను సేమ్ అలాగే పాదమించి గ్యాప్తోని స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. నేను చిన్న కుట్టు వేస్తున్నాను. పెద్ద కుట్టు వేస్తే చాలా ఈజీగా వర్క్ అయిపోతుంది అండ్ టైం చాలా సేవ్ అవుతుంది. కొంచెం మిషన్ అనేది ప్రాబ్లం ఉంది, అందుకే నేను చిన్న కుట్టే వేస్తున్నాను. తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. అండ్ కింద సైడ్ అండ్ సైడ్స్కి కూడా అండ్ నెక్ దగ్గర కూడా కొంచెం, అంటే కంప్లీట్గా లైనింగ్ దగ్గరికి ఏం కట్ చేయొద్దు, కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ కట్ చేస్తే మనకు రివర్స్ తీసుకున్నప్పుడు నీట్గా ఉంటుంది. తర్వాత ఆ క్రాస్ దగ్గర మొత్తం ఇలా చిన్న చిన్న కచక్స్ అంటే కటింగ్స్ అనేది పెట్టుకోవాలి. ఎందుకంటే ముడతలు రాకుండా నీట్గా ఉంటుందని చెప్పాను కదా ఆల్రెడీ. సో ఇలా చిన్న చిన్న కటింగ్స్ అనేది పెట్టుకోవాలి. అండ్ కింద కూడా సేమ్ అలాగే కటింగ్స్ పెట్టుకోవాలి. తర్వాత ఇలా రివర్స్ తీసుకోవాలన్నమాట. రివర్స్ తీసుకున్న తర్వాత దానిపై నుండి చిన్న కుట్టు అనేది వేయాలి. చెప్పాను కదా మీకు ఆల్రెడీ చిన్న కుట్టు వేసుకోవాలని. కాటన్ కాబట్టి ఐరన్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. నాకు అంత టైం లేదు ఐరన్ చేసుకునే అంత. నేను స్టిచ్ చేసుకున్న తర్వాత ఐరన్ చేసుకున్నాను, ఒకసారి వాష్ చేశాక. చాలా బాగుంది. దీని అవుట్పుట్ అయితే చాలా క్లాసీ లుక్ వచ్చేసింది. లైక్ ఎట్లా అంటే కొంచెం ప్రొఫెషనల్ వేర్ లాగా ఉందన్నమాట. చూడండి ఇలా చుట్టుకుట్టు అనేది వేసుకోవాలన్నమాట. కింద కూడా సేమ్ అలాగే చుట్టుకుట్టు వేసుకోవాలి. తర్వాత ఈ కార్నర్ ఉంటుంది కదా, ఆ కార్నర్స్ కూడా మనం స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. ఇలా 2 పార్ట్స్ని మనం రెడీ చేసుకోవాలి. తర్వాత సైడ్స్ ఉంటాయి కదా ప్రిన్స్ కట్, సైడ్ పార్ట్స్ని కూడా మనం నార్మల్గానే స్టిచ్ చేసుకోవాలి. ఇది రివర్స్ తీసుకున్నాక అలా ఏముండదు, మనం నార్మల్గానే మనం అది అనేది మెయిన్ క్లాత్ మీద బ్యాక్ సైడ్ వేసుకొని లైనింగ్ క్లాత్ ఇలా చుట్టుకుట్టు వేసుకొని వాటిని కూడా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. అలా 2 పార్ట్స్ని సేమ్ ఇలాగే నేను వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్ చేసుకొని వాటి ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకుంటే మనకు ప్రాపర్ షేప్ అనేది ఉంటుందన్నమాట. మీకు కావాలంటే చుట్టుకుట్టు ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ పైన అండ్ సైడ్స్కి వేసుకుంటే సరిపోతుంది. కొంతమంది అలాగే చేస్తారు, బట్ నేను చుట్టూ వేసుకుంటున్నాను. ఎందుకంటే మనది కదా, ఇంకొంచెం కేరింగ్ ఎక్కువ నాకు చాలా. సో ఇలా 2 పార్ట్స్ అనేది రెడీ అయిపోయింది. తర్వాత మిడిల్ పార్ట్ని, అంటే ఫ్రంట్ పార్ట్ మిడిల్ ఉంటుందిగా, వాటిని ఇలా జాయిన్ చేసుకోవాలి. అంటే ఇది సపరేట్ పార్ట్స్ ఉన్నాయి కదా, వాటికి ఇలా మనం జాయిన్ చేసుకోవాలన్నమాట. చూడండి ఇలా జాయిన్ చేశాను. ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్. చూడండి ఎంత ఎలిగెంట్గా ఉందో లుక్ అనేది. తర్వాత వాటిని షోల్డర్స్, అంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ అనేది రెడీ అయిపోయింది కదా, వాటి షోల్డర్స్ అనేది మనం జాయిన్ చేసుకోవాలి. షోల్డర్ స్టార్టింగ్ దగ్గర అండ్ ఎండింగ్ పాయింట్స్ దగ్గర ఖచ్చితంగా రఫ్ అనేది స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనకు కుట్లు పిక్కలకుండా ఉంటుంది. నేను డెఫినెట్గా రఫ్ అనేది ప్రిఫర్ చేస్తాను. తర్వాత ఇలా నేను డబుల్ స్టిచ్ వేస్తానన్నమాట. డబుల్ స్టిచ్ వేస్తే కూడా కుట్లు పిక్కలకుండా ఉంటుంది. అంతే, షోల్డర్స్ జాయిన్ చేసుకుంటే మనకు బాడీ పార్ట్ అనేది రెడీ అయిపోయింది అన్నమాట. సో తర్వాత మనం హ్యాండ్స్ అనేది జాయిన్ చేసుకోవాలి, అంటే బాడీ పార్ట్కి. చూడండి ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్, అది వచ్చేసి బ్యాక్ నెక్. చూడండి ఎంత ఎలిగెంట్గా ఉందో.
తర్వాత హ్యాండ్స్ అనేది మనం జాయిన్ చేసుకోవాలి. చూడండి ఇలా మనం హ్యాండ్ కట్ చేసుకున్నాక దానికి మిడిల్ ఇలా మార్క్ చేసుకుంటాము. తర్వాత ఆ మిడిల్ని మనం ఏం చేయాలంటే షోల్డర్ ఉంటుంది కదా, సో షోల్డర్కి ఎగ్జాక్ట్గా మిడిల్ మనం స్టిచ్ చేసుకున్న మిడిల్ పార్ట్ మీద ఆ మిడిల్ మనం మార్క్ చేసుకున్న మిడిల్ అనేది పెట్టేసుకొని ఇలా వన్ సైడ్ స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఇలా వన్ స్టిచ్ వేసుకున్న తర్వాత దాన్ని ఇలా రివర్స్ తీసుకొని ఇంకో సైడ్ ఇలా ఆపోజిట్ సైడ్ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకుంటే 2 సైడ్స్ అనేది హ్యాండ్ అనేది ఈక్వల్గా వస్తుంది. కొంతమంది ఎలా అంటే నార్మల్గా అలా స్టిచ్ చేస్తూనే ఉంటారు, బట్ అట్లా చేస్తే ఏమవుతుందంటే హ్యాండ్ అనేది వన్ సైడ్ వెళ్ళిపోతుంది, ఇలా మిడిల్కి అనేది రాదు. సో మనకు ఇట్లాంటి హ్యాండ్స్ కాకుండా ఇంకా ఏదన్నా ఇట్లా పఫ్ హ్యాండ్స్ లేదా ఏదైనా ఫ్రిల్స్ పెట్టేసి మనం చిన్న చిన్న కుచ్చి పెట్టేసుకున్నాం అనుకో, మనకు వాటికి ఎలాంటి ప్రాబ్లం లేదు, మనం డైరెక్ట్గా స్టిచ్ చేసుకోవచ్చు హ్యాండ్ అనేది. ఎందుకంటే వాటికి ఏం మిడిల్ పార్ట్ అనేది ఏం ఉండదు కదా, సో డైరెక్ట్గా స్టిచ్ చేసుకోవచ్చు. లేదు ఇలా మిడిల్కి రావాలి, కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఉండాలి హ్యాండ్ అంటే మనం ఇలాగే స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఇది వచ్చేసి డబల్ వీడియో, నేను ఎడిట్ చేశాక చూశాను, మళ్ళీ అదే వీడియో వచ్చేసింది అన్నమాట. హ్యాండ్ స్టిచ్చింగ్ అంటే ఇది 2 సైడ్స్, అంటే నేను మోస్ట్లీ వన్ సైడే పోస్ట్ చేస్తాను, అంటే ఒకటే హ్యాండ్, ఎందుకంటే 2 సైడ్స్ సేమ్ స్టిచ్చింగ్ చేస్తాం కదా. ఆ క్లిప్ అనేది నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు నాకు కనిపించింది, సో నేను దాన్ని మళ్ళీ డిలీట్ చేయలేకపోయాను, సో ఇలాగే ఉంచేసాను. ఎక్స్ట్రా వచ్చింది కొంచెం, ఈ వీడియో వరకు కొంచెం అలా స్కిప్ చేయండి, లైక్ అట్లా 10 సెకండ్స్ 20 సెకండ్స్ అలా ఉంటుంది. సో మీకు కావాలంటే మళ్ళీ చూడొచ్చు, ఎందుకంటే డబల్ టైం చూసినా కూడా మీకు అర్థమవుతుంది కదా. సో అలా నేను ఆపోజిట్ సైడ్స్ ఫస్ట్ స్టిచ్ చేసుకున్నాను కదా ఇలా వీడియో చూపిస్తున్నట్టు. తర్వాత ఏం చేశానంటే అప్పుడు 1 స్టిచ్ అంటే ఒకటే స్టిచ్ మనం వేసుకున్నాం కదా, తర్వాత మళ్ళీ స్టార్టింగ్ పాయింట్ నుండి నేను మళ్ళీ స్టిచ్ అనేది వేసుకున్నాను. అలా 2 హ్యాండ్స్ అనేది జాయిన్ చేసుకున్న తర్వాత సైడ్స్ అనేది మనం స్టిచ్ వేసుకోవాలి. కావాలంటే లోడింగ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. తర్వాత మనం మెజర్మెంట్స్ ప్రకారం జాయిన్ చేసుకుంటే మన బ్లౌజ్ అనేది రెడీ అయిపోయింది. చూడండి ఎంత ఎలిగెంట్గా ఉందో బ్లౌజ్ వచ్చేసి, చాలా క్లాసీ లుక్ వచ్చేసింది. ఇది కూడా సేమ్ అదే బ్లౌజ్. ఇలాంటి బ్లౌజ్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.